ఆ గిరి అనేవాడు రాంప్రసాద్ దయాదక్షిణ్యాలతో పైకొచ్చిన వ్యక్తి. ఆ విశ్వాసాన్ని ఇలా నీ పరువు తీసి ప్రదర్శించాడనుకుంటాను. మామ్స్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. చందు అన్న కూడా అంతే ఇష్టం. ఇక చందు సంతోష్ల పెళ్లి ఎవరు ఆపలేరు. నా భార్యని తీసుకెళ్దామని వచ్చాను. మళ్ళీ నేను రావటం అంటూ జరిగితే చందుని తీసుకునే వెళ్తాను. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడేం చేస్తావు అన్నయ్య? నరేంద్ర నా కోడలు అనుకుంటున్నాడు, రాజా నా భార్య నాకు కావాలి అంటున్నాడు. మరి చందుని ఎవరికిస్తావు? ముక్కలు చేసి విడగొట్టలేవు. మరేం చేస్తావు? ఇంత దూరం వచ్చాక నరేంద్రకి సమాధానం చెప్పలేము. పోనీ రాజాకి సమాధానం చెప్పినా తను వినడు. వద్దన్నా వినకుండా పరిస్థితి ఇంత దూరం తీసుకొచ్చా. ఇప్పుడు కూడా చందు జీవితం నీ చేతుల్లోనే ఉంది. సంతోష్కి భార్యను చేస్తావో, రాజాకి తన భార్యను అప్పచెప్తావో నీ ఇష్టం. ₹1,00,00,000 మాధవి అనే అమ్మాయి పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది. ఆ అమ్మాయి మీ తాలూకానేగా. 3 రోజుల్లో తన పెళ్లి. హాయ్. నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు సంతోష్. నో, ఏదో మూడవుట్లో ఉన్నావు. కమాన్ చెప్పు. అలాంటిదేం లేదు. ఎలాగూ ఒంటరివాడినేగా, అందుకే ఒంటరిగా ఉండాలనిపించింది. నువ్వు ఒంటరివాడివేంటి ఫ్రెండ్? మేమంతా లేవా నీకు? అందరూ ఉన్నారు, కానీ ఎవ్వరూ లేనట్లుగా ఏదో వెల్తిగా ఉంది. అందుకే ఫ్రెండ్, మనసు బాగోలేనప్పుడు మందు రాయడానికి ప్రతి ఒక్కరికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి. జోక్ కాదు ఫ్రెండ్,
నిజంగా చందు ఉండటం వల్లే కదా నేను ఇంత హ్యాపీగా ఉన్నాను. ఆ, చందు అంటే గుర్తొచ్చింది. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? ఏంటి? మమ్మీ సిద్ధాంత్ గారి మాటలు నమ్మి మ్యారేజ్ జరగటానికి వీల్లేదని గొడవ చేసింది కదా, మ్, మళ్ళీ నా కోసం తన మనసు మార్చుకొని మా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. నిజం ఫ్రెండ్, మా మమ్మీకి నేనంటే ప్రాణం, నాకు చందు అంటే ప్రాణం. నేను సఫర్ అవడం చూసి ఏదైతే అది అవుతుంది, నీ సంతోషం కన్నా నాకు ఏది ఎక్కువ కాదని మ్యారేజ్కి ఓకే చెప్పేసింది. ఓ ఇంకే మీ పెళ్ళికి ఇంకా ప్రాబ్లం ఏం లేదుగా? నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ క్లియర్. చందు నా లైఫ్లోకి రావటమే ఆలస్యం. ఆ థాటే నాకు ఎంత ఆనందాన్ని ఇస్తుందో తెలుసా? బికాస్ షీఈ్ నైస్, షీఈ్ క్యూట్, షీఈ్ గ్రేట్. షీఈ్ వెరీ గ్రేట్. ఐఎమ్ వెరీ లక్కీ కదా. చాలా లక్కీ. ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్ ఫ్రెండ్ అలా వెళ్ళిపోతావేంటి? నువ్వు ఆనందంలో ఉన్నావు, నేను ఆనందానికి దూరంగా ఉన్నాను. ఆనందం, బాధ ఒకే చోట ఎప్పుడూ ఉండలేవు. ఛ! యాండి కాఫీ తీసుకోండి. కాఫీ వద్దు, ఏం వద్దు, పో. ఎవరి మీద కోపం ఇంట్లో చూపిస్తారేంటండి? వాణ్ణేమీ చేయలేక అడ్డు లేదనుకున్నప్పుడల్లా అడ్డం పడుతూనే ఉన్నాడు. మనకొచ్చే ప్రతి అవకాశాన్ని చెడగొడుతున్నాడు. ఇప్పుడు ఏకంగా మనల్ని బెదిరిస్తున్నాడు. చందుని తీసుకెళ్ళిపోతానంటున్నాడు. అతనికి ఆ హక్కు ఉందన్నయ్య. నేరుగా ఇంటికొచ్చి చందు చేయి పట్టుకుని తీసుకువెళ్ళిపోతున్నా మనం చూస్తూ ఉండడం తప్ప చేసేదేమీ లేదు. ఏంట్రా హక్కు? ఎక్కడి నుంచి వస్తుంది? తాడి కట్టాక హక్కు అదే వస్తుంది. లేదు, చందు మీద వాడికి ఎలాంటి హక్కు లేదు. అలా అని మనం అనుకుంటే సరిపోదు. ఇప్పటి వరకు రాజా చందు గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ అతను అన్నాడంటే అన్నంత పని చేస్తాడు. నువ్వేంట్రా మధ్యలో? ఏం చేయాలో అర్థం కాక అల్లాడుతుంటుంటే. తప్పు మనదే అన్నయ్య. ఆ తప్పు సరిదిద్దుకుంటే సరిపోతుంది. రాజా చెయ్యని తప్పు చేశాడని అందరిని నమ్మించి తన పరువు ప్రతిష్టలు దెబ్బతీశావు. నీ అహం దెబ్బతింటే నువ్వెలా రియాక్ట్ అవుతావో రాజా కూడా అలాగే రియాక్ట్ అయ్యాడు. మనం చూపించిన దారే కదా, రాజా అదే దారిలో వస్తున్నాడు. అర్చన, వదినన్న దాంట్లో తప్పే ఉందన్నయ్య. ఒకప్పుడు నువ్వు దెబ్బతీయాలనుకున్నావు, ఇప్పుడు అదే పని రాజా చేస్తున్నాడు. వాణ్ణేం చేయాలో నాకు తెలుసు. కాసేపు మాట్లాడకుండా ఉంటారా? ఇప్పుడు నువ్వు టెన్షన్ పడి చేయగలిగేదేం లేదు. నిజంగా నువ్వు ఏదైనా చేయాలి అనుకుంటే ఏ గిరిని అడ్డు పెట్టుకుని రాజా పరువు తీసావో ఆ గిరితోనే నిజం చెప్పించు. ఏ అసోసియేషన్ ముందు రాజా పరువు తీసావో వాళ్ళ ముందే తన తప్పు ఒప్పుకోమను. లేదంటే చందుని రాజా తీసుకెళ్దాం, మనం ఆపలేం.
ఆలోచించేంత టైం లేదండి. రాజా అనంత పని చేస్తే నరేంద్ర గారి ముందు తలెత్తుకోను. వాళ్ళ వల్ల మనం నిలబడ్డం కాదు, వాళ్ళ ముందు కూడా నిలబడలేని పరిస్థితి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆ రాజాగారిని అలర్ పెట్టించింది నేనే. నిన్నగాక మొన్న అసోసియేషన్కి వచ్చి అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిపోయాడు. ఎవరిని కదిలించినా అబ్బో వాడు మేధావంటూ ఒకటే భజన్లు. బిల్డర్ అసోసియేషన్ కాస్త రాజా ఫ్యాన్స్ అసోసియేషన్ లాగా మారిపోయింది. అందుకే వాణ్ణి ఎలా దెబ్బతీయాలని ఎదురు చూస్తుంటే మనకు తెలిసిన మనిషి కోసం వాణ్ణి దెబ్బతీసే అవకాశం వచ్చింది. ఎలాగూ నేను అసోసియేషన్లో యాక్టివ్ మెంబర్ని కాబట్టి సిండికేట్ వ్యవహారాలు, అసోసియేషన్ వ్యవహారాలన్నీ నాకే అప్పగించారు. మనోడేదో పని మీద వెళ్తూ బ్లాంక్ చెక్స్ మీద సంతకం చేసి నా చేతికిచ్చాడు. దాన్నే ఆయుధంగా వాడాను, వాడి పరువు తీశాను. ఆ అసోసియేషన్ నుంచి తీసేస్తే ఏమవుతుంది? మన క్రిమినల్ బ్రెయిన్తో ఎక్కడైనా బతికేస్తాం. ఉంటాను. సార్, ఏంటి సార్ ఇలా వచ్చారు? నాకు ఒక సమస్య వచ్చింది. మీ సమస్య రాజాగాడే కదా సార్. మీరు చెప్పినట్టే చేశాను, వాడి పరువు తీశాను. మళ్ళీ ఏంటి? మళ్ళీ వాడే సమస్య అడిగిరి. ఏమైంది సార్? అది నా దగ్గర మొహమాటం ఏంటి? చెప్పండి సార్. ఆ నమ్మకంతోనే వచ్చాను. నాకు సాయం చేయాలి, లేదంటే మా పరువు పోతుంది. అనుకున్న మా బ్రతుకు అలాగే ఉండిపోతుంది. కాదు, ఇంతకన్నా దిగజారిపోతుంది. అంత బాధపడుతున్నారేంటి సార్? చెప్పండి, ఏం సాయం కావాలన్నా నేను చేస్తాను. రాజాని అవమానించడం కోసం మనం ప్లాన్ చేసింది అంతా నువ్వే ప్లాన్ చేశావని, ఇందులో రాజా తప్పు ఏమీ లేదని, మాధవ్కి అసలు సంబంధం ఏమీ లేదని అసోసియేషన్ మెంబర్స్ ముందు నువ్వు ఒప్పుకోవాలి. ఏంటి జరిగింది చాలక మళ్ళీ వెళ్ళి వాళ్ళందరి ముందు చేసిన వెధవ పని వివరంగా చెప్పాలా? ఏం సార్, ఎలా కనిపిస్తున్నాను మీకు నేను? అసోసియేషన్ పరువు పోతుందన్న భయంతో మూడో కంటికి తెలియకుండా పోలీసులు గీలీసులు అన్న హడావిడి చేయకుండా ఈసారి కుదిలేశారు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి కెలుక్కున్నాననుకో, ఈసారి దేశంలోనే ఉండనివ్వరు. నా పరిస్థితి అర్థం చేసుకో. నా కోసం ఏమైనా చేస్తానన్నావు. ఇప్పుడు నువ్వు ఈ సాయం చేయకపోతే నా కూతురు పెళ్ళి ఆగిపోతుంది, మా రాత మారిపోతుంది. చాలే ఊరుకోండి. మీకోసం ఇప్పటికి నేను చేసింది చాలా ఎక్కువ. మీరు బాగుండటం కోసం నా ప్రాణాలు తీసుకోమంటారా? బయలుదేరండి, బయలుదేరండి. గిరి, ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయి. పెళ్లి జరిగిపోయాక నువ్వేం కావాలన్నా ఇస్తాను. నా దగ్గర లేకపోతే కదా మీరు ఇవ్వడానికి. మీకోసం సాయం చేస్తానన్నాను కానీ నేను ప్రాణాలు తీసుకుంటానని లేదే. నా వల్ల కాదు కానీ వెళ్ళండి. గిరి, ప్లీజ్. వెళ్ళవయ్యా, చాలే గాని. నీతో మాట్లాడటమే తప్పులా ఉందిగా. ఇంకోసారి ఇలాంటి వాటి కోసం నా దగ్గరికి రాకు. గిరి, మర్యాదగా పెడితే బాగుంటుంది, లేకపోతే బయటికి గెంటించాల్సి ఉంటుంది. పోగొట్టుకున్న పరువు చాలదని మళ్ళీ అందరి ముందుకెళ్ళి నేను తప్పు చేశానని ఒప్పుకోవట. చిచే, వెళ్ళా. రండి. కూర్చోండి. కూర్చున్నంత ప్రశాంతంగా నేను లేనమ్మా. ఏమైందంటీ?
మంచివాళ్ల మనసు కష్టపెడితే అది ఆ వంశానికే శాపం అవుతుందని ఇప్పుడిప్పుడే అర్థం అవుతుందమ్మా. నాకు సాయం చేస్తావా? నేను మీకు సాయం చేసేంత గొప్పదాన్నా? ఇప్పుడు గొప్పతనాలు పనిచేయవమ్మా, మంచితనమే పనిచేస్తుంది. నా భర్త చేసేది తప్పు అని నాకు తెలుసు. భారీగా చెప్పగలుగుతున్నానే కాని ఆయన్ని ఆపలేకపోతున్నాను. అందుకే ఆ తప్పుకి శిక్ష అనుభవించాల్సి వస్తోంది. ఇప్పుడు ఏం జరిగిందంటే నిశ్చితార్థం ఆగిపోవటానికి, పెళ్లికి ముహూర్తం పెట్టుకోవాలనుకుంటే అదే చెడిపోవడానికి రాజాయే కారణం అని నమ్మి ఆయన రాజా పరువు తీయాలని ప్రయత్నిస్తున్నారు. అదే ఈరోజు మా పాలిట శాపం అయ్యింది. మాట కోసం ప్రాణం ఇచ్చే రాజాకి మాట పడే పరిస్థితి వచ్చేసరికి తట్టుకోలేకపోయాడు. తీరా చందుకి సంతోష్కి పెళ్లి అని నిర్ణయించాక నా భార్య నేను తీసుకెళ్తాను అంటూ రాజా వచ్చాడు. గిరిగాడు ఏ అసోసియేషన్ ముందు నా పరుగు తీశాడో వాళ్ళ ముందు అందులో నా తప్పు లేదు, అంతా మీరే చేశారు అని చెప్పాలి. మాధవి పేరు అనవసరంగా ఇరికించానని ఒప్పుకోవాలి. లేదంటే నరేంద్ర గారికి చందు నా భార్య అని చెప్పాల్సి వస్తుంది. రాజాకి సమాధానం చెప్పలేక, చేసిన తప్పు సరిదిద్దుకోలేక ఆయన ఇంటిని నరకం చేస్తున్నారు. ఎప్పుడు రాజా ఏం చేస్తాడో అన్న భయంతో ఇంట్లో వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్నారు. ఆయన చేసింది కరెక్ట్ అని నేననను, కానీ తప్పు జరిగిపోయింది. అందుకు మమ్మల్ని అందరినీ శిక్షించటం రాజాకి న్యాయం కాదు. అడగకుండానే అందరికీ సాయం చేసే రాజా ఈరోజు మా కుటుంబం మీద పగపట్టున్నాడు. మంచి చెడు ఆలోచించలేకపోతున్నాడు. తన కోపాన్ని ఆపగలిగే శక్తి నీకు మాత్రమే ఉందమ్మా. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజా చందు నా భార్య అంటూ వాళ్ల ముందుకొచ్చాడు అంటే అందరం కలిసి ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో దారి లేదమ్మా. అయ్యయ్యో, ఏంటంటే ఆ మాటలు? నిజం మాధవి, రాజా అన్నంత పని చేస్తే జరిగేదదే. రాజాని ఆపగల శక్తి ఎవ్వరికీ లేదు, ఒక్క నీకు తప్ప. చిన్నదానివైనా నీ ముందు చేతులు చాచి అర్పిస్తున్నాను. రాజాని ఆపి నా కుటుంబానికి ప్రాణభిక్ష పెట్టమ్మా. అయ్యో, మీరంతగా భయపడాల్సిన పని లేదా ఆంటీ? రాజా మీ విషయంలో జోక్యం చేసుకోకుండా నేను ఆపుతాను. మీరు ధైర్యంగా ఉండండి. ఈ సాయం చెయ్యమ్మా, జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. నేను ఆడపిల్లనే. మరొక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంది అంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? మీరు ధైర్యంగా వెళ్ళండి. నీ మంచితనమే మమ్మల్ని కాపాడాలి. ఏం చేస్తున్నారు మీరంతా? ఇంతమంది ఉన్నారు. మెటీరియల్ ఎలా వాడాలో క్లియర్గా గైడ్ చేశాను. అయినా ఎవరూ పట్టించుకోకుండా మీ ఇష్టానికి మీరు వర్క్ చేస్తున్నారా? ఏమైంది సార్? ఏమైందేంటి? ఎక్కడి వరకు అక్కడే ఉండిపోయింది. మెటీరియల్ మాత్రం అయిపోయింది. అలా అంటారేంటి సార్? మనకు ఫస్ట్ పర్మిషన్ వచ్చింది 4 ఫ్లోర్స్కు మాత్రమే. దాని ప్రకారమే మెటీరియల్ తెప్పించాం. రీసెంట్గా వచ్చిన న్యూ గవర్నమెంట్ 5th ఫ్లోర్ వరకు పర్మిషన్ ఇచ్చింది. దానివల్ల మెటీరియల్ సరిపోలేదు. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా సార్? ఓ అవును కదూ, ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. మీకు తెలుసు కదా అని. తెలుసు, కానీ నాకు ఇదొక్కటే పనా? 100 టెన్షన్స్ ఉంటాయి. గుర్తు చేయాల్సిన బాధ్యత మీదేగా. సారీ సార్. ఇట్స్ ఓకే, వెళ్ళి వర్క్ చూసుకోండి.
అసోసియేషన్లో అన్నయ్య నీ విషయంలో చేసిన పొరపాటు గురించి తెలిసిందే. అది తప్పే. అన్నయ్య అలా చేసి ఉండకూడదు. మీ అన్నయ్య తప్పు చేయడం, మీరొచ్చి మందు రాయటం మామూలేగా. వచ్చిన విషయం అదే అయితే మీ పరామర్శలో నాకేం అవసరం లేదు. తమ్ముడిగా నేను పరామర్శించాలని కాదు, తండ్రిగా నేను ఒక విషయాన్ని అర్థించాలని వచ్చాను. మన మధ్య ఎన్నో గొడవలు జరిగాయి, అపోహలు, అనర్థాలు ఎన్నో వచ్చాయి. అయినా నా కూతురు విషయంలో మాత్రం నువ్వు ఎప్పుడూ నోరు మెత్తపలేదా? తన గురించి ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ మొదటిసారిగా చందుకి నీకు మధ్య అమ్మవారి సన్నిధిలో జరిగిన విషయాన్ని బయట పెడతాను అంటున్నా. దానివల్ల నీకు కలిగే ప్రయోజనం కన్నా నా కూతురికి జరిగే నష్టమే ఎక్కువ. ఆ విషయం నీకు తెలియదని నేను అనుకోను. మరొక్కసారి ఆలోచించమని చెప్పడానికి వచ్చాను రాజా. కూతురికి కష్టం వస్తుందన్న ఊహనే భరించలేకపోతున్నారే. మరి మీ అన్నయ్య చేసిన పని వల్ల నష్టం నాకే అయితే భరించేవాణ్ణి. అసోసియేషన్ ప్రెసిడెంట్గా ₹1,00,00,000 మిస్యూజ్ చేశానని నా మీద నిందపడేలా చేసి నలుగురిలో నన్ను అవమానించింది చాలక ఆ డబ్బు మాధవికి ట్రాన్స్ఫర్ చేశానని ఏ సంబంధం లేని తనకి చెడ్డ పేరు వచ్చేలా ప్రవర్తించాడు. మాధవికి నాకు మధ్య ఏదో ఉందని 10 మంది అనుకునే అవకాశం ఇచ్చాడు. నీ కూతురుకో న్యాయం, మాధవికో న్యాయమా? ఎవరికీ ఏ అన్యాయం జరగకూడదు రాజా. కానీ మీ ఇద్దరికి ఆ విషయంలో ఏ సంబంధం లేదని చెప్పడానికి కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టు. నిందపడి నిద్ర లేకుండా మేం బాధపడుతుంటే మీ పాటికి మీరు హాయిగా నిశ్చితార్థాలు, పెళ్లిళ్ళు అంటూ మీ సంతోషంలో మీరుంటారా? మీకు తీరిక దొరికినప్పుడు నిజం ఒప్పుకుంటాను అంటే అప్పటి వరకు ఈ బాధని భరిస్తూ కూర్చోవాలా? ప్లీజ్ రాజా, కొంచెం టైం ఇవ్వు. తొందరపడి చందు జీవితాన్ని బలి చేయకు. అది నాకు అనవసరం.